ఇదేంటి పేడేంటి పిడకలేంటి ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి, ఇవి ఆవు పేడ పిడకలు. ఇది ఇందులోన ఉండేది అంటే ఔషధ గుణాలు ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది నేచురల్ ఫెర్టిలైజర్, యాంటీసెప్టిక్. ఇంకా ఇవి దేనికి స్కిన్ తాలూకా చూడండి, దూలగుండ ఆకుగట్ట తగిలిపోతే నుసిలేస్తుందా, దానికి ఇది బాగా పనికొస్తుంది. స్కిన్కి ఇది ఒక మంచి థెరపీ అంట. ఇది స్కిన్ ఎలిమెంట్స్కి అంటే స్కిన్కి బాగా ట్రీట్ చేస్తుంది. దీని తాలూకా ఆవు పిడక కాల్చేసిన తర్వాత ఆ బూడితో పళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ముక్కు నుంచి రక్తం కారుతుంది కదా, కారిపోయినప్పుడు మా ఇంట్లో మా చిన్న తమ్ముడికి మాకు ఎవరికి రక్తం కారినా ఈ ఒక్క ఆవు పేడ కానీ వాసన చూసేస్తే తగ్గిపోయేది. ఉల్లిపాయతో కూడా తగ్గుతుందంట. సరేనా? ఇంకా ఇది బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిది. ఇది ఇన్ఫెక్షన్కి కూడా ప్రివెంట్ చేస్తుంది. సరేనా? ఈ కావుడంగ్లో యాంటీసెప్టిక్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సరేనా? ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇదండి యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మా అమ్మ ఇలాగా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తాను. దాని తాలూకా ఇదే వేరే అండి అసలు. ఇంకా ఈ ఒక్క పిడకని కాల్చేసి ఆవు నేతితోని కాలిస్తే ఇంట్లో ఎటువంటి చెడు గుణాలు, చెడు దృష్టి అంటే చెడు క్రిమి కీటకాలు ఉన్నా కూడా మంచిదంట. ఇంతటితో ఈ రోజుతో సెలవు తీసుకుంటున్నానండి. నాకేదో ఈ ఒక్క ఆవు పేడ గురించి తెలిసింది, కొద్దిపాటి విషయాలు చెప్పాను. ఎస్పెషల్లీ రథసప్తమికి అవుతుంది, నా చెట్లకి ఫెర్టిలైజర్ కూడా అవుతుందని ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలలు అయింది చెప్తున్నాను. ఎవరికో ఒకరికి కొంచెం గెత్తం కావాలి అని. ఇది మన చేతిలో పనే కదా, చేసుకుంటే పోలేదా అని మార్నింగ్ వాక్కి వెళ్తూ తెచ్చానండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి, క్షమించండి. సరేనా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మరియు లైక్స్ కూడా కొట్టండి.